ఇంకొకటి నిన్న వైవి సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధాని గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ళు హైదరాబాదే రాజధానిగా ఉండాలి, మేము దీనికోసం మళ్ళీ పోరాటం చేస్తాము అని. దాన్ని ఇవాళ మళ్ళీ బొత్స గారు ఆయన కామెంట్ చేశారు. ఆయన మాటల్ని వక్రీకరించారు అని సరిదిద్దే ప్రయత్నం చేశారు. అసలు ఏంటి ఈ ఉమ్మడి రాజధాని మీద ఇప్పుడెందుకు ఆయన మాట్లాడాల్సి వచ్చింది వైవి సుబ్బారెడ్డి? వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియనప్పుడు అటువంటి మాటలు వస్తాయండి. వాళ్ళు 3 రాజధానులు అనేటువంటి మొదలష్టపు ఆలోచన చేశారు. అందంగా అర్ధరాజ్యం ఇస్తే అడుక్కుని చెప్ప కడిగి దాచిపెట్టినట్టు చేసుకున్నారు వాళ్ళు. అమరావతి భూ సమీకరణ చేసి అక్కడ సెక్రటేరియట్ కట్టి, అసెంబ్లీ కట్టి, హైకోర్టు కట్టి, అధికారులకు నివాస గృహాలు ఏర్పాటు చేసి, ఉద్యోగస్తులకు నివాస గృహాలు క్వార్టర్స్ ఏర్పాటు చేసి, అక్కడున్న ఇళ్ళు లేని పేదలకి ఇళ్ళు ఏర్పాటు చేసి ఒక నగరాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేసి రోడ్లు వేస్తే దాని శ్మశానము ఎడారి అన్నారు. దాని మీద కక్ష కట్టినట్టు పగబట్టినట్టు ప్రజల మీద, ఆ ప్రాంతం మీద, ఆ మనుషుల మీద, కొన్ని సామాజిక వర్గాల మీద కసి పెంచుకుని దాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు సరే దానికి వంకాయ పెట్టిన 3 రాజధానులు అన్నాడు. ఏం ఉద్ధరించు? నువ్వు వెళ్ళి కనీసం వైజాగ్లో 10 రోజులు కూర్చున్నావా? కూర్చోలేదు కదా. మరి నువ్వు ఏ రకంగా చెప్పావు 3 రాజధానులని? అది దాన్ని సర్వనాశనం చేయడమే కాకుండా ఇప్పుడు ఆ 3 రాజధానుల్లో ఒక రాజధాని అమరావతి కూడా ఉంది కదా. మరి ఎందుకు దాని పని దాన్ని చేసుకుని ఇవ్వలేదు? ఇప్పుడు ఇవాళ చేతులు ఎత్తేసి ప్రజలకే ముఖం చూపించలేక నువ్వు 3 రాజధానులు అన్నావు కదా, ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలు అడుగుతాను. వెళ్ళి కూర్చోలేదు కదా వైజాగ్లో, కర్నూలులో 10 రోజులు కూర్చోలేదు కదా అని అడిగితే ఏం చెప్పాలో తెలియక ఇక్కడ ఇటు కోర్టులు వంకట్టాడు. కోర్టులు వంకబెట్టినా కానీ నువ్వు చేసే పనులు ఏం మానలేదు కదా, నువ్వు ఎందుకని ఇలా చేసావని అడిగితే మళ్ళీ ఏం చెప్పాలో తెలియక సిగ్గు లేకుండా, సిగ్గు లేదండి, సిగ్గు వదిలేసుకున్న వాళ్ళే మాట్లాడగలుగుతారు. అలాగా ఏమాత్రం సిగ్గు శరం లేని వాళ్ళు మాత్రమే హైదరాబాద్లో ఇంకో 10 ఏళ్ళు అడుగుదాం రాజధాని, ఉమ్మడి రాజధాని కానీ అడుగుతున్నారు. వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? 10 ఏళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు రాజధాని అన్నారు, ఉమ్మడి రాజధాని అయిపోయింది. ఆల్రెడీ 5 ఏళ్ల క్రితమే, 6-7 ఏళ్ల క్రితమే అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ సెక్రటేరియట్ కట్టారు, అసెంబ్లీ కట్టారు, అక్కడ పనిచేస్తున్నారు, హైకోర్టు పనిచేస్తుంది, అక్కడి నుంచి పరిపాలన సాగిస్తున్నారు. మీరు ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి రాజధాని మాట ఎందుకు వచ్చింది? మరి మద్రాసుని ఎందుకు వదిలేశారు? వాళ్ళు ఏం పాపం చేశారు? మద్రాసు నగరం ఏం పాపం చేసింది? మరి ఉమ్మడి రాష్ట్రానికి మన రాజధాని మద్రాసే కదా. మరి మద్రాసుని కూడా 2 ఏళ్ళు అడగండి. చిత్తూరు వాళ్ళు దగ్గరికి కొడతారు, బెంగళూరు అడగండి. అప్పుడు మీరు అనుకున్నట్టుగా 5 రాజధానులు 13 రాజధానులు అవుతాయి సోమవీర్రాజు అన్నట్టు. భువనేశ్వరిని కూడా అడగండి, బరంపురం దాకా మందే కదా ఇది వరకు. వీళ్ళు అన్నీ వదిలేసుకుని అన్నీ వీడిసిన వాళ్ళు వీధికి పెద్దని ఈ మాట అతను ఒక ఉన్నత స్థాయిలో ఉండి కలియుగ వెంకటేశ్వరుడు దగ్గర అతను టీడీడీ చైర్మన్గా ఉండి అంత స్థాయిలో ఉండి మనం ఏదైనా మాట అనాలంటే అది వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తాడు మనకి, అది నేను అనాలంటే. కానీ ఆ మాట అనొచ్చు అతను. 7 ఎలాగైనా సరిపోయినాయా? ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ ప్రజల పట్ల మీ చులకన భావం ఏంటి? మీరు మీ ఇష్టమైనట్టు మాట్లాడుతుంటే నోరు మూసుకుంటున్నారని చెప్పేసి రెచ్చిపోయి మాట్లాడతారా? అంటే ఇదిలో ఈడ్చి తన్నట్లేదనా? మళ్ళీ రెచ్చగొట్టినట్టే కదా ప్రజల్ని. ఉమ్మడి రాజధాని మన హైదరాబాద్, మనకి వాటా ఉంది, ఇంకా ఉంది. వాటా ఉందని నాకు చెప్పు తీసి కొడతారా? కొట్టేస్తారండి. అదే వాళ్ళ ఉద్దేశం, కొట్టాలండి, కొట్టించుకోవాలి. వాళ్ళు బాగానే ఉంటాడు, ఇక్కడ ఉన్న వాళ్ళని కొట్టాలండి. ఏమి లేదండి, మొట్టమొదటిగా ఏం మాట్లాడాలో తెలియక ఫస్ట్, 2 ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలండి. ఏమీ రెచ్చిపోరు. ఎందుకంటే వీళ్ళు చాలా డ్రామా ఆడారు నాగార్జున సాగర్ డ్యామ్ మీద. ఏమైంది? డ్రామా ఆడారు, ప్రజలు ఆతల పడి చీని చెప్పు తీసుకొట్టారు. రేపు అందరూ ఇదే అంతే. వీళ్ళు ఇంటికి వెళ్ళడం ఖాయమండి. వస్తే కొండ పోతే వెంటుక. ఈ లోపల ఏదైనా ప్రయత్నం చేస్తారు. ఆ ఎన్నికల రోజున అక్కడ జరిగిన డ్రామానే ఇప్పటికీ ఇంకా తెలంగాణలో వాటర్ వారు, నిన్న అసెంబ్లీని ఏమండి వాటర్ వారు ఏమీ లేదు, అసలు ఎవడ పట్టించుకోడు. ఎలాంటి సమస్యలు కూడా ప్రజలు పట్టించుకునే తీరికే లేదండి. అసలు మీరు ఎమోషన్స్ ఎంత రెచ్చగొట్టాలి, ఫ్లేరప్ చేద్దాం అవ్వదండి. ఇక్కడ వీళ్ళు ఆ ట్రాప్లో పట్టారు. ఎవరో కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ గారిని విమర్శిస్తున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి జాబులు పులిసి పెట్టాడని చెప్పేసి ఇచ్చేయండి నీళ్ళని. వాళ్ళు ఏమి ఇచ్చేయండి నీళ్ళు? అసలు ఉంటే కదా ఇస్తానికి. అక్కడ ఏమున్నాయండి ఇవ్వటానికి? ఆ రోజున 5,000 క్యూసెక్కుల నీళ్లు, తెలంగాణ నీళ్లు ఏపీకి మరల్చుకున్నారు నీళ్ళన్నీ. కేసీఆర్ చూస్తూ కూర్చున్నారు అని నిన్నంతా. ఇప్పుడు ఆ విషయంలో ఇప్పుడు వీళ్ళు కేసీఆర్ గారిని విమర్శిస్తున్నాం అనుకుని జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పడు అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. అది చూపించారు కదా వీడియోలు కూడా. వాళ్ళిద్దరూ కూడా కుమ్మక్కైపోయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి కాళ్ళమే పడిపోయి
వాళ్ళకున్న విభజన హామీల్లో రావాల్సిన ఆస్తులు గీస్తులు అన్నీ వదిలేసిపోయాడు. రావాల్సిన బకాయిలు కూడా అడగలేదు. ఇప్పుడు ఏదో కేసీఆర్ గారు ఆ విషయంలో కేసీఆర్ గారు మనిషి అలాంటివాడైనా ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతే మేము బాగుపడతాం కదా అని రాష్ట్రం గురించి ఆలోచించాడు. అమరావతి పోతే ఇక్కడ బాగుపడతామని ఆలోచించాడు. అక్కడ అదే ఈ 5 years అదే జరుగుతుంది కూడా. ఆ పోలవరం ఆగిపోతే ఇక్కడ కాళేశ్వరానికి పేరు వస్తుంది అనుకున్నాడు. కానీ దేవుడు విధి అనేటువంటిది ఉంటుంది కదా. కాళేశ్వరం ప్రాజెక్టులో 200 TMCలు వచ్చింది నీరు. 1,00,00,000 కోట్లు ఖర్చు పెడితే మేడిగడ్డ కృంగిపోయింది. అదే పట్టిసీమ 1500 ఖర్చు పెడితే 800 TMCలు నీరు వచ్చింది బయటికి. 2 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి వాడకపోతే, అదే వాడుంటే 1000 TMCలు వచ్చింది బయటికి. 1500కి ఎంత అవుట్పుట్ వచ్చింది, దానివల్ల ఎంత లబ్ధి చేకూరింది రైతులకి. ఈ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఏటా విద్యుత్కి బోలంత మెయింటెనెన్స్ వ్యయం అయిపోతుంటే ఎంత లబ్ధి చేకూరింది అనేటువంటిది అది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి వీళ్ళు. అంతేగాని ఏదో జగన్మోహన్ రెడ్డి తోపు తురుము అన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. అదొకటి పర్సనల్ అటాకింగ్ దిగుతున్నారు. మొన్న నల్గొండ సభలో నిన్న కేసీఆర్ రేవంత్ మీద పర్సనల్ అటాక్ దిగారు. నిన్న ఇవాళ ఆయన అసెంబ్లీలో మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మామూలుగా జరగటం లేదు అసలు. ఇప్పుడు ఇక్కడ ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవడంలో శృతి మించడం అనేటువంటిది కేసీఆర్ గారే నేర్పించాడు. ఆయన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడాడు. ఎవరైనా సరే ఎంతటి వాడినైనా సరే నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఇప్పుడు ఆయనే భాష గురించి మాట్లాడుతున్నారు. అదే మరి ఇప్పుడు వాళ్ళు దయ్యాల వేదాలు వల్లించినట్టు చెప్తున్నారు. ఇప్పుడు ఆ భాషకి సంస్కారహీనమైన భాష మొదట మాట్లాడింది వాళ్ళే. ఇవాళ వీళ్ళు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నారు. అధికారం కోల్పోయి 2 నెలలు అయినా సరే 2 నెలలకే వాళ్ళకి నిలబడలేకపోతున్నారు. ఇక వాళ్ళకి ఇంకా అధికారం ఎప్పటికీ రాదని తెలిస్తే ఇంకెంత బాధపడతారు. వాళ్ళకి ఎప్పటికీ రాదండి అధికారం. వీళ్ళు ఎవరో వదలరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి వాళ్ళు ఏం పేకలేరు. అతను రవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి. అతను డెఫినెట్గా వీళ్ళకన్నా 4 అడుగుల ముందే ఉంటాడు. అసలు అసెంబ్లీకి వెళ్ళి ధైర్యం చేయలేకపోతున్నాడు కేసీఆర్ గారు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఫేస్ చేయలేడు. మానసికంగా కృంగిపోతున్నాడు. ఆ సీట్లో ఆ స్థానంలో రేవంత్ రెడ్డిని చూడలేకపోతున్నాడు ఆయన. నేను పరామర్శించాను, నేను దగ్గరికి వచ్చాను అని నా సంస్కారం ఇదని ఆ రోజే చూపించాడు ఆయన. ఇప్పుడు ఈ సంభాషణలో ఈ మాటల గురించి సందట్లో సడేమియా అని విశ్రాంత జర్నలిస్టులు, సమాజంలో మేధావులు, అనలిస్టులు అనబడేవాళ్ళు కొంతమంది పట్టుచీరలు కట్టుకుని పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రాజకీయాల్లో దిగజారిపోతున్న భాష వాళ్ళకి సడన్గా ఇప్పుడు గుర్తుకొచ్చింది. 10-15 ఏళ్ళ నుంచి క్రమంగా భాష ఎంత హీనస్థితికి చేరుకుంది, ఎంత సంస్కారహీనమైన భాష మాట్లాడుతున్నారో. ఆడవాళ్ళని, పిల్లల్ని, రైతుల్ని, ప్రతిపక్ష నాయకుల కుటుంబాలని ఎంత దారుణంగా కించపరుస్తున్నప్పుడు వీళ్ళు నోళ్ళు ఏమైపోయినాయండి. ఆ సమావేశంలో ఒకళ్ళిద్దరు మంచి వాళ్ళని పెట్టుకుని, పెద్ద మనుషులు, పద్ధతైన వాళ్ళు పెట్టుకుని ఈ చుట్టూరు ఈ నంగనాచి తుంగపొరలు చేరి ప్రవచనాలు చెప్తున్నారు. భాష గురించి ఎవరికైనా హక్కు ఉందని మాట్లాడడానికి ఎవరో కూడా ఇది తప్పు అని ఒక మాట మాట్లాడలేదు ఎవరు. వైసీపీ వాళ్ళని కానీ టీఆర్ఎస్ని కానీ, ఎందుకంటే వాళ్ళు తొంతారు కాబట్టి. అక్కడ రేపు టీడీపీ వస్తుంది అధికారంలోకి, ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది కాబట్టి భాష గురించి ప్రవచనాలు ఇప్పుడు చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.